మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 11,062 టీచర్ పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. 6,508 ఎస్జిటి పోస్టులతో పాటు 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 భాషా పండితులు, 182 పీఈటీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. స్పెషల్ కేటగిరీలో 796 ఎస్జిటి, 220 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. గతేడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో డిఎస్సి ఇచ్చారు. అయితే ఆ నోటిఫికేషన్ను నిన్న రద్దు చేసి 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది రేవంత్ సర్కార్. మార్చి 4 నుంచి డిఎస్సి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఏప్రిల్ 2 లాస్ట్ డేట్. ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్లు పెట్టుకోవాలి. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. 46 ఏళ్లు పెంచిన ఏజ్ లిమిట్ వర్తింపు. దీనిపై స్టేట్ ఉద్యోగి, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, అదేవిధంగా విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఇందాకనే విడుదల చేయడం జరిగింది. మొత్తం కూడా 11,062 పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిన్న ఒకసారి మనం చూసినట్టయితే నిన్న గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5,089 పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ను నిన్న రాత్రి రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ పేర్కొంది. ఈ తరుణంలోనే ఈరోజు విద్యాశాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేశారు. మొత్తం కూడా ఒకసారి పోస్టుల వైజ్గా డిఎస్సికి సంబంధించి మనం వివరాలు చూస్తే స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి 2,629 పోస్టులు ఉన్నాయి. లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య మనం చూస్తే 727 ఉన్నాయి. అదేవిధంగా పీఈటీ, ఎందుకంటే చాలా కాలంగా ప్రభుత్వ పాఠశాలలు పీఈటీ పోస్టులు ఎక్కడ కనిపించడం లేదు. విద్యార్థులు స్పోర్ట్స్కు కూడా దూరమయ్యే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఈ తరుణంలో పీఈటీకి సంబంధించి కూడా 182 పోస్టులను జారీ చేసింది. అదేవిధంగా ఎస్జిటి, మెయిన్గా ఎస్జిటి పోస్టులపైనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. మొత్తం 6,568 ఎస్జిటి పోస్టులు, దాంతోపాటు స్పెషల్ కేటగిరీ టీచర్లకు సంబంధించి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నటువంటి టీచర్లకు సంబంధించి కూడా ఎస్జిటిలో 796 పోస్టులు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లో 220 పోస్టులు, మొత్తం 11,062 పోస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి దరఖాస్తుకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుంటే అప్లికేషన్కు సంబంధించి మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు అంటే 2 వరకు ఫీజు చెల్లించాలి. దరఖాస్తు డేటు అంటే ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 3వ తేదీ వరకు విద్యాశాఖ దరఖాస్తు తేదీని కూడా ఇవ్వడం జరిగింది, ఏప్రిల్ 3 వరకు. అయితే గతంలో ఎవరైతే డిఎస్సికి అప్లై చేసుకున్నారో అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు అప్లై చేసుకున్న వాళ్ళు 1,77,000 మంది అభ్యర్థులు ఉన్నారు. వారైతే ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు ఈసారి మళ్ళీ కొత్తగా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి విద్యాశాఖ పేర్కొంది. ఒకసారి మనము రీసెంట్గా ఇచ్చిన గ్రూప్ 1కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం గత నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్తగా ఇచ్చింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. అంటే రీఅప్లికేషన్ అనే ఆప్షన్ను విద్యాశాఖ ఇవ్వనున్నట్టు అర్థమవుతుంది. దీంతోపాటు డిఎస్సి నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో 2018లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగులు అయితే చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత డిఎస్సిని రద్దు చేయడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని చెప్పి విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకే గత డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు ఏజ్ లిమిట్, ఎందుకంటే చాలా వరకు మనము లైబ్రరీస్ వెళ్ళినప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలు వెళ్ళినప్పుడు, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఏజ్ బార్ అవుతుంది, నోటిఫికేషన్లు రావడం లేదని గతంలో చాలా వరకు కూడా ఆందోళన వ్యక్తం చేసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా వయోపరిమితిని కూడా 46 సంవత్సరాలు చేయడంతో ఇప్పుడు వారందరూ కూడా ఎవరైతే 46 ఇయర్స్ ఉంటాయో వారందరూ కూడా డిఎస్సి రాయవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ పేర్కొనడం జరిగింది. అయితే గతంలో ఒక్కసారి మాత్రం డిఎస్సి టీఎస్పీఎస్సి కండక్ట్ చేసింది. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా పాఠశాల విద్యాశాఖ డిఎస్సిని కండక్ట్ చేయనుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి గతంలో ఒక వెబ్సైట్ పోర్టల్ను కూడా
విద్యాశాఖ రూపొందించింది. దానికి సంబంధించి కూడా అభ్యర్థులందరూ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ను విజిట్ చేసి అందులో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ సూచించడం జరిగింది. మొత్తంగా కూడా ఎందుకంటే పోస్టులు లేవని చెప్పి గత ప్రభుత్వం చెప్పడము 5089 పోస్టులకు అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడంతో మనం చూసాం నిరుద్యోగులు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ విద్యాశాఖ కార్యాలయాల ముందు వరుసగా ఆందోళన చేశారు. వెంటనే అప్పుడు ఎలక్షన్లు రావడం మళ్ళీ డిఎస్సి అనేది అలానే పక్కన ఉండిపోయింది. చాలా వరకు అభ్యర్థులు కూడా గ్రూప్ పోస్టుల తర్వాత ప్రిపేర్ అయ్యేది టీచర్ పోస్టులకే. లక్షలాది మంది అభ్యర్థులు కూడా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. డిఎడ్ అభ్యర్థులు బిఎడ్ అభ్యర్థులు ఇప్పటికే వారి ట్రైనింగ్ అయిపోయి కూడా 4-5 సంవత్సరాలు దాటుతున్న నోటిఫికేషన్ లేకపోవడం పైన కూడా చాలా వరకు ఆందోళన ఉన్నారు. ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్ చెప్పారు. వారు కోరుకునే విధంగా ఎగ్జామ్కు సంబంధించి కూడా మే లేదా జూన్లో నిర్వహిస్తామని చెప్పి విద్యాశాఖ పేర్కొంది. ఎందుకంటే గతంలో పేపర్లు ఇప్పుడు గ్రూప్ 1 ఉంది కనుక నిరుద్యోగులు కూడా కోరుతున్నది ఏంటంటే ఎగ్జామ్కు కొంత గ్యాప్ ఉంటే ప్రిపరేషన్కు టైం ఉంటుంది అని చెప్పి వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు వారికి అండగా ఉండే విధంగానే ఎగ్జామ్కు కూడా గ్యాప్ను కూడా పెంచే విషయంలో చర్చలు జరిపారు. ఆ తరుణంలోనే మనకున్న సమాచారం ప్రకారం మే లేదా జూన్లో డిఎస్సి పరీక్ష ఉండనుంది. దీంతో పాటు టెట్కు సంబంధించి కూడా విద్యాశాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు టెట్ కొత్తగా రాసేవారికి అవకాశం ఇస్తే ఈ లోపల వారు కూడా డిఎస్సి రాసే అవకాశం ఉంటుంది కనుక టెట్ పైన కూడా 1-2 రోజులలో విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తంగానైతే ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడంతో చాలా వరకు సిటీలోని లైబ్రరీలు కానీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలు కానీ అన్ని చోట్ల కూడా కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగులు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో చాలా వరకు విద్యార్థులైతే నిరుద్యోగులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది తమ సొంత ఊర్లను వదిలి సిటీలోని కోచింగ్ సెంటర్లలో ఇప్పటికే చేరిపోయినారు. సో మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పట్ల నిరుద్యోగులైతే చాలా వరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి టీచర్ నోటిఫికేషన్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. దీంతో పాటు అంటే దీంట్లో ఒక కీలకమైన విషయం కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాలలో మూతబడిన స్కూల్స్ను కూడా తెరిపిస్తే విధంగా ప్రణాళిక చేస్తుంది. సో ఈ రకంగా చూసుకున్నైనా గ్రామీణ ప్రాంతాలలో టీచర్లు లేకనే చాలా వరకు స్కూళ్ళు మూతపడ్డాయని చెప్పి ప్రభుత్వానికి నివేదిక విద్యాశాఖ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా టీచర్ పోస్టులు భర్తీ చేస్తేనే ప్రభుత్వ పాఠశాలలు బలంగా ఉంటాయి. ఇప్పటికే ఇంగ్లీష్కు సంబంధించినటువంటి బోధకులు లేరు, చాలా వరకు పండితులకు సంబంధించి కూడా టీచర్స్ లేరు. ఈ తరుణంలో ప్రభుత్వము పోస్టుల సంఖ్య పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల మాత్రం ఇటు ఉపాధ్యాయ సంఘ నేతలు కానీ నిరుద్యోగులు కానీ విద్యార్థి సంఘాల నాయకులు అయితే పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రిక.